వ్యూవర్స్, నేనైతే షాపింగ్ చేద్దామని చార్మినార్ దగ్గరికైతే వచ్చాను. ఇక్కడ నేను ఎప్పుడు షూటింగ్‌కి ఏ ఐటెమ్స్ కావాలి అన్నా జ్యువెలరీ అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను చార్మినార్ దగ్గరే తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడ దొరకని ఐటెమ్ అంటూ ఉండదు. మనకి రీజనబుల్ ప్రైస్‌లో లో కాస్ట్‌లోనైతే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. మేము షూటింగ్స్‌కి ఎక్కువ ఐటెమ్స్ వాడుతూ ఉంటాం కాబట్టి జ్యువెలరీ గానీ, క్లాత్స్ గానీ ఎవ్రీథింగ్. సో ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నా సరే మాకు యూజ్ ఉండవన్నమాట. మళ్ళీ మార్చేస్తూ ఉంటాము. అలాంటి అప్పుడు ఇక్కడ తీసుకుంటే మాత్రం మనకి బెనిఫిట్స్ ఉంటాయి. సో చార్మినార్ దగ్గరికి రావాలనుకున్న వాళ్ళకి మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం ఉండిద్ది. ఎక్కడ పడితే అక్కడ మాత్రం షాప్స్ దగ్గర పార్కింగ్ అయితే చేయకూడదు. పార్కింగ్‌కి సంబంధించింది షాప్స్ ఎదురు కావచ్చు అండ్ సమ్ ప్లేసెస్ కావచ్చు, వీటిలన్నిటి దగ్గర అయితే ఎంతో కొంత మనీ తీసుకొని వాళ్ళైతే పార్కింగ్ చేపించుకుంటారు అనమాట. మనీ లేకుండా ఎక్కడ పడితే ఇలా సైడ్స్ పార్కింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం చాలా డేంజరు. సో పార్కింగ్ మాత్రం సరిగ్గా చూసుకోవాలి. చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బైక్స్ మీద వెళ్ళడం అయితే చాలా బెస్ట్. కార్ మీద అయితే పార్కింగ్కి అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా లేదు అంటే ఊబర్ కానీ ఇలా బుక్ చేసుకొని వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా బెస్ట్ అనమాట. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండిద్ది. నేనైతే జూబ్లీ హిల్స్లో ఉండేదాన్ని కాబట్టి నేనున్న ప్లేస్ దగ్గర నుంచి చార్మినార్ దగ్గరికి వెళ్ళడానికి అయితే 40 మినిట్స్ అలా అయితే పట్టేది విత్ ట్రాఫిక్ కానీ అన్నీ చూసుకుంటే మాత్రం. సో నేను ఇప్పుడు అయితే అమెరికా నుంచి ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఏమైనా షాపింగ్ చేసి తీసుకొని వెళ్దాము, కొత్త జ్యువెలరీ ఏమైనా ఉందేమో అని చెప్పేసి. అండ్ ఇక్కడ చాలా రీల్స్లో కూడా చూశాను, శారీస్ అంతా కూడాను బాగున్నాయి, చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి. సరే నేను కూడా వెళ్ళే ముందు కొన్ని శారీస్ తీసుకొని వెళ్దాము అని చెప్పి అయితే వచ్చాను అనమాట. చాలా షాప్స్ ఉంటాయి అండ్ కిడ్స్ వేర్ కానీ ఎవ్రీథింగ్ మనకి చాలా లో ప్రైస్లో వస్తాయి. బట్ ఏంటి అంటే ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉంటారు, మనం అడగాలి అనమాట. అడిగితేనే తగ్గిస్తారు. సో మనం కొంచెం అడిగి తగ్గించి తీసుకోవచ్చు, అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇక్కడ శారీస్ ఎవ్రీథింగ్ వీళ్ళైతే అమ్ముతున్నారు. సిల్క్ శారీస్లో సిల్క్ పట్టు అంట. ఇతనైతే చాలాసేపు అయితే నన్ను కొనండి అన్నారు. ఇవన్నీ చాలా మెటీరియల్ అయితే చాలా హార్డ్గా ఉంది అనమాట. వద్దు అని చెప్పినా సరే ఆయన చూపిస్తూనే ఉన్నారు ఎవ్రీథింగ్. సర్లే మనకి వీడియోకి పనికొచ్చేట్లే క్వాలిటీ ఎలా ఉంటుందని చెక్ చేద్దామని చెప్పేసి నేనైతే అవి చూడడం జరిగింది. వద్దు అన్నాను. పాపం ఆయన అయితే రిక్వెస్ట్ చేశాడు. బట్ నాకు చాలా తక్కువ ప్రైస్ అండి, అదైతే 300 చెప్పాడు అంతే. ఆ శారీ తీసుకోమని అన్నాడు. బట్ నాకైతే వద్దని చెప్పాను. ఇప్పుడైతే ఇక్కడ నేను ముందు మనం చార్మినార్ ఎంట్రీ అవ్వగానే క్లాత్స్కి సంబంధించిన ఈ మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా మనం ఇలా వెళ్ళి చూసుకుంటూ వెళ్ళడమే, రోడ్ సైడే ఉంటాయి అన్నును. సో చూసుకొని వెళ్ళి మనం తీసుకోవడం ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి శారీస్ అన్నును ఇక్కడ పెట్టి ఉంచారు ఎదురుగానే. బట్ అవి అసలు ఏ శారీ చూడనివ్వండి, స్టార్టింగ్ అయితే 150తో స్టార్ట్ అవుతున్నాయి. అంటే కొంచెం ఈ టైప్ ఆఫ్ శారీస్, లేదు అని అంటే 55 నుంచి కూడాను ఇక్కడ శారీస్ ఉన్నాయి అన్నమాట. బట్ ఇక్కడ నేను పట్టుకున్నాను చూడండి, ఈ శారీ అడిగితే వాళ్ళు 150 అయితే చెప్పారు. ఇప్పుడు ఇటు వెళ్తూ ఇక్కడ ఉన్నాయి చూడండి బయట ఇప్పుడు ప్లెయిన్ శారీస్. ఈ ప్లెయిన్ శారీస్ అన్నీ కలిపి ఇవైతే 250, ఒక్కోటి 250 చెప్తున్నారనమాట. ఇదిగో ఈ శారీ చూడండి, ఇదైతే 300 చెప్పాడు ఈయన ఈ శారీ. బట్ ఈ కలర్స్ ఉన్నదైతే నేను ఒక శారీ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ కదా, జస్ట్ వన్ టైం యూస్కి అయితే ఈ శారీస్ యూజ్ అవుతాయండి. ఇప్పుడు నేను ఇది పట్టుకున్న శారీ అయితే 250 చెప్పాడు అనమాట, ఈ శారీ గ్రీన్ కలర్ శారీ. సో వీళ్ళైతే ప్రైజెస్ కానీ ఏం తగ్గించట్లేదు, సేమ్ ప్రైజే చెప్తున్నారు. కొంతమంది అయితే 300 అలా చెప్పి ఒక 50 అలా తగ్గిస్తున్నారు. ఒక 2-3 శారీస్ కానీ తీసుకుంటుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ కదా. ఎక్కువ మనం ఇప్పుడైతే ప్లెయిన్ కలర్ శారీస్ కలెక్షన్స్ అయితే చాలా చూస్తూ ఉన్నాము, రీల్స్ కానీ ఇదంతా. బట్ ప్లెయిన్ కలర్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద షాపుల్లో కొనడం కంటే ఇలా ఇక్కడ చార్మినార్ దగ్గర కొనుక్కోవడం అయితే చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మ్యాక్స్ 1 or 2 టైమ్స్ యూజ్ చేస్తారు అంతే కదా, తర్వాత అయితే పెద్ద యూజ్ ఉండదు. బట్ మనం యూజ్ చేయము. మేమైతే షూటింగ్ పర్పస్ యూజ్ చేసినప్పుడైతే సేమ్ అంతే, 1 టైం మ్యాక్స్, లేదంటే 2 టైమ్స్ యూజ్ చేస్తాము. అంతకుమించి పెద్ద యూజింగ్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ చూడండి మనము ఈ ప్రైజెస్ ఇవి ఇక్కడ చూడండి ఎంత లో ప్రైస్ ఉన్నాయో. ఇవే ఆన్లైన్లో చూస్తున్నా, లేదు ఇన్స్టా పేజెస్లో ఇలా చూస్తున్నా చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారు అనమాట. బట్ ఇక్కడైతే
అన్నును చాలా తక్కువ రేటు. ఇవైతే 250, 200, 150, 100 ఇలా అమ్ముతున్నారు. ఇయర్ రింగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. 50 రూపీస్, 40 రూపీస్, 20 రూపీస్ అండ్ అంతేకాకుండా 10 రూపీస్కి కూడా ఐటమ్స్ పెట్టి అమ్ముతున్నారు. సో చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ నల్లపూసల దండి ఇవన్నీ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ రోల్ గోల్డ్ కావాలి ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కొక్కటి అన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ఎవరైనా రావాలి అనుకున్న, షాప్ చేయాలి అనుకున్న ఒక 2000 వస్తే పెట్టుకొని వస్తే మాత్రం చాలా ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంత తక్కువలోనైతే వచ్చేస్తాయి ఇక్కడ. మన ఓపిక అంతే. బట్ ఇక్కడికి రావాలి, షాపింగ్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం మార్నింగ్ అవర్స్లో వచ్చేస్తే మాత్రం మంచిగా తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ ఈ క్లిప్ కనిపించింది కదా, స్టోన్స్ అదైతే 150 చెప్పాడు. అండ్ బెల్ట్లు ఇవన్నీ అయితే 100 నుంచే స్టార్టింగ్ ఉంది అనమాట. ఈ పువ్వుల దండలు ఇవైతే కొంచెం ఎక్కువ చెప్తున్నారు. ఇవైతే ఒక 600, 700 అలా అయితే చెప్తున్నారు. ఇవి అయితే నార్మల్ ఫ్లవర్స్ అయితే ఇవి అయితే 60 రూపీసే అనమాట. జడకు పెట్టుకుంటాం కదా అవి. బ్యాంగిల్స్ అయితే ఏ బ్యాంగిల్స్ ఉన్నా 50 రూపీస్ చెప్తున్నారు. అండ్ మెయిన్ బాక్స్లో పెట్టినవి అయితే 100 రూపీస్ చెప్తున్నారు అనమాట. సో శారీస్ అయితే 55 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ ఈ కిడ్స్కి సంబంధించినవి ఇవన్నీ అయితే 50 రూపీస్కి అలా అమ్ముతున్నారు అనమాట. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నైట్ వేర్ అవ్వచ్చు అండ్ చుడీదార్స్ మీద చున్నీలు ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ 55 రూపీసేనండి. సో 2 చున్నీలు అయితే 100 రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. సో అంత చాలా తక్కువ రేటు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అన్నా సరే ఓపిక ఉండి తిరగాలి అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగేపాటికి అయితే ఓపిక అయితే అయిపోయిద్ది. బట్ చాలా డస్ట్ అంతా ఉండిద్ది కాబట్టి మాస్క్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేయడం అయితే కొంచెం బెస్ట్. ఇవి చూడండి చున్నీలు చెప్పాను కదా, ఇవైతే ఈయనైతే 40 రూపీస్కి కూడా తీసుకోండి ఇచ్చేస్తామని అంటున్నారనమాట. బట్ నా దగ్గర ఆల్రెడీ చాలానే ఉన్నాయి, వద్దులేండి అన్నా సరే తీసుకొని అన్నారు అని మాత్రం ఇస్తున్నాడు. నేనైతే మల్టీ కలర్ ఉన్నది సర్లే ఎంతసేపు చేశాను కదా అని చెప్పి అయితే ఒక చున్నీ అయితే తీసుకున్నాను ఈయన దగ్గర నుంచి. రిమైనింగ్గా అయితే నేను కొన్ని శారీస్ కూడా తీసుకున్నాను అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు అండ్ కిడ్స్కి సంబంధించినవి ఏమైనా ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలి అన్నా, కిడ్స్ బర్త్డేస్ కానీ అలాగా ఇవ్వాలి అన్నా సరే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి నైట్ వేర్ లెగ్గిన్స్ కానీ ఇవన్నీ 100, 150 అలా అయితే ఉన్నాయి. చెప్పల్స్ కూడా కావచ్చు, చాలా ఉన్నాయి అన్నమాట. సో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కావాలి అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే అయితే ఉంటాయి. నేనైతే చాలాసేపు మార్నింగ్ వచ్చేసాను. నేను 11 o'clock నుంచి 4 o'clock వరకు చార్మినార్ మొత్తం తిరుగుతూనే ఉన్నాను అనమాట. బట్ రోడ్ సైడ్ అమ్మే ఫుడ్ మాత్రం తినకండి, చాలా హెల్దీ ఇదంతా. హైజీన్ ఉండదు, డస్ట్ అంతా ఉండిద్ది. ఇలా రోడ్ సైడ్ చార్మినార్ దగ్గర మాత్రం రోడ్ సైడ్ ఫుడ్ అస్సలు తినకండి. అండ్ షుగర్ కేన్ అమ్ముతున్నారు, అది చూస్తుంటే అసలు వాటరే అనమాట. చేతులు అన్నీ పెట్టేసి ఎలా పడితే అలా వాళ్ళు యూజ్ చేసి ఇస్తున్నారు. ఫుడ్ మాత్రం నిజంగా ఇక్కడికి వస్తే అవాయిడ్ చేయండి. క్లాత్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా బెస్ట్ అనమాట. ఈ శారీ చూడండి, నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే. ఈ శారీ కూడా నేను ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదైతే నాకు 250కి ఇచ్చారు. 2 కలర్స్ తీసుకున్నాను, ఒకటి చెక్స్ ఉన్నది, ఒకటి గోల్డ్ కలర్ ఉన్నది ఒకటి. మొత్తం కలిపి 500కి అయితే వచ్చినాయి. సో ఇలాంటి శారీస్ ఇవి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా బెస్ట్. చార్మినార్ దగ్గర జస్ట్ మనం ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా సరే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చూడండి ఈ కోట్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. కిడ్స్ వేర్కి సంబంధించింది మనం ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. చాలా అంటే ముందైతే మనం బేరం అడగాలి అనమాట. వాళ్ళు చెప్పడం అయితే ప్రైజెస్ షాప్స్లో ఎలా ఉంటాయో అలా చెప్తూ ఉంటారు కొంతమంది. బట్ మనం బేరం అడిగితేనే, చార్మినార్ వెళ్ళి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా బేరం అడగాలండి, లేకపోతే మాత్రం మీకు గిట్టుబాటు ఉండదు. డెఫినెట్గా వాళ్ళు అయితే ఎక్కువ ప్రైజెస్ చెప్పేస్తారు. చిన్నవి కూడాను. ఇప్పుడు నేను పట్టుకున్నాను చూడండి కోట్స్, అవి అయితే ఆయన అయితే 2500, 3000 అలా చెప్తున్నాడు అనమాట. బట్ మనం అడుగుతుంటే అది 600కి 700కి అలా అయితే ఇచ్చేస్తున్నారు. సో డిపెండ్స్ అపాన్ అనమాట. అంటే అది క్వాలిటీ ముందు అలా చెప్తున్నారని కాదు, కానీ అడిగేవాళ్ళు కూడా కొంతమంది మరి వాళ్ళు నిజంగా ఒక 600 నిజంగా ఒరిజినల్ ప్రైస్ చెప్పారనుకోండి, అడిగేవాళ్ళు ఇంకెలా అడుగుతారు, 100కి 200కి అడుగుతారు కదా, పాపం వాళ్ళు బతకాలి కదా. సో మన ఇలా అడిగేవాళ్ళని చూసే వాళ్ళు కూడా ఇలా రేట్లు పెంచేస్తారు అనుకుంటా. ఇవైతే భలే బుజ్జిగా అనిపించినాయి. క్యూట్ షూస్ ఇవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా మెత్తగా కూడా ఉన్నాయి అన్నమాట. కానీ క్వాలిటీ కూడా ఉన్నాయండి. మనం పెట్టే ప్రైస్కి అయితే డెఫినెట్గా మనం అయితే సాటిస్ఫై అవుతాము. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు.
చార్మినార్ దగ్గరికి షాప్ చేయాలని కానీ ఇదంతును ఇలా ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ కానీ ఏం తీసుకోవాలి అన్నా సరే చాలా యూస్ఫుల్ ఉండిద్ది అనమాట. ప్లేట్స్ అయితే భలే బుజ్జిగా బాగున్నాయి క్యూట్గా. బట్ తీసుకుందాం అనుకున్నాను కానీ నేను ఇవి యూఎస్కి తీసుకొని వెళ్ళాలి అంటే స్టఫ్ నాకు చాలా ఆల్రెడీ షాపింగ్ చాలా చేశాను అనమాట. స్టఫ్ ఆల్రెడీ ఎక్కువైపోయింది. సో అన్వాంటెడ్గా ఎందుకులే ఏం చూసినా కొనాలనిపిస్తుంది, వద్దులే అని చెప్పేసి నేనైతే అవాయిడ్ చేశాను. ఆల్మోస్ట్ నేనైతే ఒక 15 శారీస్ వరకు కొన్నానండి. చాలా అంటే అన్నీ కలిపి 250 రేంజ్ నుంచి 300, 600, 1000, 1500, 2000 అలా కూడా ఉన్నాయన్నమాట. సో మన ఇష్టం అనమాట. క్వాలిటీ చూసుకొని చెక్ చేసుకొని మనకి యూజ్ ఉందంటే తీసుకోవాలి. వీళ్ళకైతే నా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని వీళ్ళకి ఇస్తున్నాను అనమాట. సో వీళ్ళు అన్నారు మాకు రావట్లేదు మీరే చేసి చూపించండి అన్నారు. నేనైతే చేసి చూపించాను వీళ్ళకి. ఇదిగో నా ఛానల్ని. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడే స్టార్టప్ కాబట్టి ఎంకరేజ్ చేయండి. మోర్ కంటెంట్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఇంకా వ్యూవర్స్ అంతా పెరుగుతారు కదా. కంటెంట్ ఏమైనా ఇంకా మిస్ అవుతున్నా సరే మ్యాక్స్ ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది అండి కంప్లీట్గా నేను అయితే చార్మినార్ ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours ఇక్కడే స్పెండ్ చేసి మొత్తం తిరిగాను అనమాట. నియర్ బై బేగం బజార్ కూడా నేను వెళ్దాం అనుకున్నాను, బట్ ఓపిక లేక ఈరోజు అయితే నేను వెళ్ళలేదు. సో హైదరాబాద్ వస్తే మాత్రం నేను చార్మినార్ అయితే అస్సలు మిస్ కాను. ఈవెన్ దో నేను షూటింగ్స్ చేస్తున్నప్పుడు కూడాను మినిమం 6 to 4 months మధ్యలోనైతే నేను మళ్ళీ వచ్చి అలా షాపింగ్ చేసి, అంటే కలెక్షన్స్ అన్నీ అయిపోయినాయి, మళ్ళీ కొత్త ప్యాటర్న్ కావాలి, జ్యువెలరీ కావాలి అన్నప్పుడు అయితే నేను వస్తూనే ఉండేదాన్ని. సో ఇవి చూడండి, ఇవి నైట్ వేర్కి అయితే చాలా యూజ్ అవుతాయి. కిడ్స్కి, చిన్నపిల్లలకి, వాళ్ళకైతే చాలా బాగుంటాయి అనమాట. ఇవి నైట్ వేర్ యూజ్ చేసుకోవాలన్నా ఏం లేదు, ఇవి అయితే 100 రూపీసే చెప్తున్నారు అనమాట. రోడ్ సైడ్ చూస్తే మనకి కనిపిస్తాయి ఎంతున్నో. బట్ అలర్ట్గా ఉండండి. మీరు ఏమైనా కొంచెం మనం హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి తీసుకెళ్తున్నప్పుడు అయితే కొంచెం థెఫ్టింగ్ ఎక్కువ ఇక్కడ ఉండిద్ది కాబట్టి సో మనం చాలా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనమాట. ఎందుకంటే మనం లగేజ్ ఏమైనా తీసుకెళ్తున్నప్పుడు మర్చిపోవచ్చు, ఇలాంటి కొంచెం చీటింగ్, ఫ్రాడ్ అంతా జరుగుతూ ఉండిద్ది కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి కొంచెం. అంతేకాకుండా రోడ్ సైడ్ మనం తిరుగుతున్నప్పుడు వాహనాలు అన్నీ వెళ్తూ ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. లేదు అంటే కొంచెం ఇది ఎఫెక్ట్ అయితే అవ్విద్ది. సో నైటీలు ఇవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. ఈయనైతే ఇది ఒక్కొక్క నైట్ అయితే 250 చెప్పాడు, ఒక్కొక్క నైటీ 250 ఉండిద్ది అని చెప్పాడు. అండ్ 150, 200 కూడా ఉన్నాయి అనమాట. ఇవైతే స్టార్టింగ్ ప్రైస్ 200 అంటే, ఇటు సైడ్ అయితే 170 అలా అయితే అమ్ముతున్నారు అనమాట. బుడ్డి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఫ్రాక్స్, పిల్లలవి ఎంతున్నో చాలా బాగున్నాయి కదా. సో 1 year, 2 years వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట. మొత్తం ఫుట్వేర్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. 50 రూపీస్ నుంచే స్టార్టింగ్ ప్రైస్. బ్యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే చాలా షాపింగ్ చేశాను. ఇంకా మా వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది గర్ల్స్ చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరికీ అయితే ఒక్కొక్క పేరు అయితే తీసేసుకున్నాను. చాలా లగేజ్ అయితే చాలా ఎక్కువైపోయింది. అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉన్నానమాట షాపింగ్కి. సో నేను ఎలా షాపింగ్ చేశాను, ఏమేమి కొన్నాను అని నిమిత్తం అయితే నేను ఇది వీడియో అయితే చేయడం జరిగింది. ఇవన్నీ చూడండి, చాలా ఇవన్నీ చూస్తుంటే గోల్డ్కి గోల్డ్కి అసలు మనకు తేడా తెలియట్లేదు అనమాట. అలా దగ్గర మెరుస్తూ ఉన్నాయి. సో ఐ థింక్ ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఐ హోప్ మళ్ళీ ఇలాంటి మోర్ కంటెంట్ కోసం అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా చార్మినార్ కానీ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ముందే ప్లాన్ చేసుకోండి, ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది. అన్వాంటెడ్ స్టఫ్ అయితే తీసుకున్న వేస్ట్ అనమాట. చూడగానే మనకి అన్నీ అయితే కొనేయాలి, తీసుకోవాలి అనిపించింది. సో నేను కూడా అలా కొన్న ఐటమ్స్ చాలానే ఉన్నాయి. జ్యువెలరీ కానీ, డ్రెస్సెస్ కానీ నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే గర్ల్ షాపింగ్ అంటే తెలిసిందే కదా, వెళ్తే చాలు టెంప్టింగ్ అయిపోతాము. ఇలాంటి బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఏ ఐటమ్ అయినా 10 రూపీసే అనమాట ఇక్కడను. సో ఎవరైనా హోల్సేల్గా షాప్ పెట్టుకుందాము, ఆన్లైన్ స్టోర్ పెట్టుకుందాము అనుకున్న వాళ్ళు మాత్రం బయట రిటైల్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ కాకుండా ఇలా మీరే డైరెక్ట్గా ఇలా షాప్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే బయట ఆన్లైన్ ద్వారా వీళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో అది నేను ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క ప్రైజెస్ అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. సో దానికంటే ఇలా ఎప్పుడైనా బేగం బజార్ కానీ ఇలా చార్మినార్ దగ్గర కానీ వచ్చి డైరెక్ట్గా ఇక్కడున్న డీలర్స్తోనే మనం కాంటాక్ట్ కానీ తీసుకొని వాళ్ళ
సో ఒక్కసారి వచ్చి ప్రొడక్ట్ చూసుకొని వాళ్ళ ఐడి కార్డ్స్ అన్నీ తీసుకొని వెళ్తే మాత్రం మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు వాళ్ళైతే డెలివరీ చేసేస్తారనమాట. అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ చాలామంది షాపుల వాళ్ళు ఇస్తున్నారు. ఈవెందో శారీస్ కావచ్చు, ఇలాంటి జ్యువెలరీ కావచ్చు, మనకి ఆన్లైన్ డెలివరీ కూడా చేసే ఫెసిలిటీ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. అలా స్టార్టప్ బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ మినిమం చిన్నగా స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైనా ఒక 10,000 పెట్టుకుంటే మాత్రం నెంబర్ ఆఫ్ శారీస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ పాడైపోయే ఐటమ్స్ కాదు కాబట్టి నిదానంగా అయినా సేల్ అవుతాయి. ఇలా విలేజెస్లో ఉన్న వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఇలా స్టార్టప్ బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయండి. ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. డోర్ కర్టన్స్ దగ్గర నుంచి మనం యూటిలిటీ ఇంట్లో వాడే వరకు ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో స్టార్టప్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం చార్మినార్ అండ్ బేగం బజార్ మాత్రం విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ టైలరింగ్ చేసే వాళ్ళు కూడా స్టిచ్చింగ్ సంబంధించిన ఐటమ్స్ నుంచి ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. అండ్ మ్యారేజ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడాను పెద్దగా కాస్ట్ పెట్టి కొనకుండా ఇలాంటి దగ్గరికి వచ్చి ఒకసారి చూస్తే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరైతే ఇష్టపడతారు డెఫినెట్గా. ఇవన్నీ ఎవ్రీథింగ్ హోమ్కి సంబంధించిన డెకార్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.